హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పాటిగారి అమ్మాయి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఫోర్ట్ వర్త్ జూ. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్ అందరికి తెలిసినట్టే, ఫస్ట్ టికెట్ కౌంటర్లో నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ రైట్ సైడ్లో మొత్తం వాష్రూమ్స్ అండ్ గిఫ్ట్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఎంట్రన్స్ నుంచి రాగానే ఇది మొత్తం చాలా పెద్దగా ఉంది. సో ఎక్కడి నుంచి వెళ్ళాలో ఈ బోర్డ్ సైన్స్ చూసుకుంటా స్ట్రైట్గా ఫస్ట్ ముందుకు వెళ్ళిపోదాం పదండి. ముందుకు వస్తే ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ బార్కోడ్ స్కాన్ చేస్తే మన ఫోన్లో చూడొచ్చు మ్యాప్ మొత్తం. ఫస్ట్ ఇట్లా ఎంటర్ కాగానే నాకు ఫ్లెమింగోస్ కనిపించినాయి. భలే క్యూట్గా వంటకాల మీద నుంచొని మంచిగా క్యూట్గా ఉన్నాయి అసలు. నెక్స్ట్ వచ్చేసి గొరిలా డెన్ అండి. అసలు ఇది ఇందులో ఒక 3-4 ఉన్నాయి గొరిలాస్. చాలా పెద్దగా ఉంది. క్లైమేట్ కూడా ఈరోజు చాలా సూపర్ ఉంది. అందు గురించే మనం క్లియర్గా గొరిలాస్ అన్నీ ఇక్కడనే చూస్తున్నాము. చాలా మంచిగా ఉన్నాయి. ఎంత మంచిగా ఈ ప్లేస్లో చిల్ అవుతున్నాయి అసలు. ఈ ప్లేస్ వచ్చేసి మస్తు పెద్దగా స్పేషియస్గా ఉంది. అంటే ఇవి అడవిలో ఉన్న ఫీలింగ్ ఉండాలని చాలా చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ నేను బస్సు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన ఒక ప్లేస్కి. చూడండి ఏ ప్లేస్కి వెళ్ళినానో. నిజం అనుకుంటున్నారా? బట్ చూడండి, డ్రైవ్ మాత్రం చేయలే కానీ మంచి బెస్ట్ ప్లేస్ అయితే చూసిన. ఈ ప్లేస్ వచ్చేసి తెలుసు కదా, ఆల్ టైమ్ కింగ్ లయన్ని చూడండి. మంచి లయనెస్తో పాటు మంచిగా ఈ వెదర్లో ఫుల్ చిల్ అవుతుంది. దీనికి కూడా ఎంత పెద్ద ప్లేస్ అంటే అసలు ఇది జూలో ఉన్న అనే ఫీలింగ్ ఉండకుండా అడవిలో ఉన్నట్టు సెటప్ చేసినారు. సూపర్ ఉంది. పక్కా మీరు ఈ జూకి విజిట్ అవ్వండి ఎవరైతే టెక్సస్లో ఉన్నారో. నెక్స్ట్ ఏ యానిమల్ ఉందో చెప్పండి. చెప్పలేరు కదా, అంత బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది చూడండి. నాకు తెలిసి వాళ్ళ మదర్ అనుకుంటా. దానికి మంచిగా ఫుడ్ పైనుంచి తీసి మరి ఇస్తుంది. సో బేబీ ఎలిఫెంట్ మంచి చిల్ అవుతుంది. చాలా బాగుంది. ఇక్కడ పూల్ లాగా వాటర్ సెట్ చేసినారంటే న్యాచురల్గా ఉండేలాగా చాలా బాగుంది. నాకు నచ్చింది ఇక్కడ ప్లేస్. అసలు మంచిగా సెటప్ చేసినారు. వాటర్ ఫ్లోయే కాకుండా అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. సో మొత్తం న్యాచురల్గా ఉంది. అసలు జూ లానే లేదు, ఎంత ఓపెన్గా. నెక్స్ట్ వచ్చిన యానిమల్ ఏంటి పదండి చూద్దాం. ముందుకు వెళ్తే జిరాఫీ. సో జిరాఫీయే కాకుండా అక్కడ ఆస్ట్రిచ్ ఇంకా వేరే యానిమల్స్ కూడా ఉన్నాయి, లైక్ డియర్ అట్లాంటివి. సో చూడండి జిరాఫీ ఎంత దగ్గర నుంచి చూస్తున్నామో. ఆస్ట్రిచ్ కూడా ఉంది చూడండి. ఇటు నుంచి సరిగ్గా కనిపిస్తలేదని నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినా. ఇది కూడా చాలా పెద్దగా ఉంది ప్లేస్. ఓన్లీ జిరాఫీకే కాకుండా వేరే యానిమల్స్ కూడా ఉన్నాయి కదా. సో అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ముందర ఉందంట జిరాఫీస్. సో అక్కడికి వెళ్తున్నా. నాకు ఇక్కడ ఆస్ట్రిచ్ కనిపించింది. సో ఆస్ట్రిచ్ని మా పాప చూస్తా అంటే ఇంకొద్దిసేపు ఇక్కడే ఆగిన. సో దాని పక్కన కూడా జిరాఫీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం క్లోజప్గా చూడొచ్చు. 3 జిరాఫీస్ ఉన్నాయి. ఒక చిన్న బేబీ జిరాఫీ కూడా ఉంది ఇక్కడ. క్లోజప్లో చూస్తే అవి కొంచెం దగ్గరకు వస్తున్నాయి. మనుషులను చూసి పారిపోవట్లే, అది మంచిగా దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను జిరాఫీకి ఫీడ్ చేయడానికి వెళ్తున్నాను. ఒక $1 or $2 ఇస్తే మనకు ఒక లెటర్స్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మనం దానికి ఫీడ్ చేయొచ్చు. నేను మాత్రం ఫుల్ ఎక్సైట్ అయినా. అది ఎంత బాగా తింటున్నాయో. సో మరి దగ్గరకు వచ్చి తింటున్నాయి. నాకు మస్తు భలే అనిపించింది. మా పాప కూడా ఎంత క్లోజప్గా అట్లే చూస్తుంది, ఏడవకుండా భయపడకుండా. అసలు చాలా బాగున్నాయి. అంత మంచిగా ఫ్రెండ్లీగా దగ్గరకు వచ్చినాయి. ఈవెన్ మనం టచ్ చేయొచ్చు కూడా అనిపించింది. బట్ నాకే కొంచెం భయం వేసింది. అసలు నేను చాలా జూస్ చూసాను కానీ మా పాపతో ఫస్ట్ టైం నేను రావడం. 11 months బేబీతో జూ ట్రావెలింగ్ ఎట్లా ఉంటుందో మీకు చూపించడానికి నేను ఈ వ్లాగ్ చేస్తున్నా. సో చూడండి, పాపను ఎత్తుకొని, యాక్చువల్లీ స్ట్రోలర్ ఉంది బట్ స్టిల్ షీ వాంటెడ్ మీ టు లిఫ్ట్ సో షీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. సో ఇట్లా వెళ్తూ ఉంటే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా చాలా బాగుంది. ఆ రోజు అయితే క్లైమేట్ అన్ఫార్చునేట్లీ చాలా ఎండ లేకుండా మంచిగా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ మళ్ళీ ఫ్లెమింగోస్ వచ్చినాయి. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లెమింగోస్, కొంచెం వైట్ కలర్వి. సో బాగున్నాయి. పాప బాగా ఎంజాయ్ చేసింది. మేము నెక్స్ట్ చూసిన యానిమల్ వచ్చేసి రైనో చాలా పెద్దగా ఉంది. బట్ క్లోజప్ లుక్ అయితే లేకుండే. అది ముందుకు వస్తుంది మళ్ళీ వెనకకి వెళ్తుంది. దానికి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. బట్ అదంతా యూజ్ చేసుకుంటుందో లేదో తెలియదు. ఓన్లీ సింగిల్ ఒకటే రైనోని చూసినాం ఇక్కడైతే మేము. కొంచెం జూమ్లో చూడండి, ట్రై చేసా మంచి చూపించడానికే. నెక్స్ట్ వచ్చిన యానిమల్ హిప్పో. ఇది చూడండి ఎంత భలేగా క్యూట్గా స్విమ్మింగ్ చేస్తుందో. అసలు మస్తు సాలిడ్గా ఉంది. ఎందుకో అది ఫుల్ గ్లాస్ ముందుకు వచ్చి ఫుల్ రౌండ్స్ వేస్తుంది. మోస్ట్లీ ఎప్పుడు వచ్చినా కానీ హిప్పోని చూడడం కొంచెం తక్కువే. బట్ ఈరోజు ఎందుకో ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుంది. రౌండ్స్ వేస్తుంది అద్దం ముందు వచ్చి. తర్వాత నెక్స్ట్ ఇలా ముందుకు వెళ్తూనే ఉన్నాము. మా పాప మాత్రం అస్సలు క్రాంకీ లేదు ఆ రోజు. షీ వాజ్ ఎంజాయింగ్ అలాట్.
అంటే యానిమల్స్ని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది. అండ్ జూకి ట్రావెల్ చేసినప్పుడు జస్ట్ మేక్ ష్యూర్ యువర్ బేబీ ఈజ్ హైడ్రేటెడ్, బికాజ్ ఎంత మిల్క్ తాగినా కానీ వాళ్ళు ఎండకి డీహైడ్రేట్ అయిపోతారు. సో ఎవ్రీ టైమ్ వాటర్ ఇలా సిప్పింగ్ ఇస్తూనే ఉండాలి. లాస్ట్లో రెప్టైల్స్ ఉన్న ప్లేస్కి వచ్చినాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది ఎంట్రన్స్లోనే ఉంది, బర్మీస్ పైథాన్. చాలా పెద్దగా ఉన్నట్టుంది. ట్రై చేసిన అసలు దాని ఫేస్ చూద్దామని, బట్ అది మస్తు లోపలికి చుట్టుకొని ఉంది. ఇట్లా జస్ట్ ఓవరాల్గా అసలు లోపల ఎలా ఉందో చూపించిన, బట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ రెప్టైల్, బికాస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఎందుకో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని పేరు కింగ్ కోబ్రా అంట. కలర్ అయితే మస్తు వీటిష్ కలర్ ఉంది, క్రీమ్ కలర్ ఉంది. ఇక్కడ చూడండి కింగ్ కోబ్రా. ఇక్కడ ఫిషెస్ కూడా ఉండే. సో మా పాప మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఎక్వేరియం ముందు నిల్చొని. నెక్స్ట్ యానిమల్ వచ్చేసి క్యాంగ్రూస్ని చూసాము ఫస్ట్ టైం. నేను ఎప్పుడు అసలు అనుకోలేదు ఈ యానిమల్ ఉంటుందని, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆస్ట్రేలియాలోనూ మనం చూస్తాము చాలా అక్కడ, కానీ ఇక్కడ కూడా నేను క్యాంగ్రూస్ని చూసాను ఫస్ట్ టైము. సో భలే అనిపించింది. అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే దాని టేల్ వచ్చేసి ఆ టేల్ బోన్ మీదనే అసలు అది సపోర్ట్ అండ్ బ్యాలెన్సింగ్ ఆపుకొని మరీ ఉన్నది. ఇక్కడ చూడండి మస్తు స్ట్రాంగ్ ఉంది. కొంచెం క్లియర్గా లేవు బికాస్ అవి చాలా దూరంలో ఉన్నాయి. నేను ఇలా విజిల్ వేస్తుంటే వాటి చెవులు డైరెక్షన్స్ని బట్టి చేంజ్ అవుతున్నాయి. మా పాప ఇంకా చూస్తా అంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాము. అది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, జస్ట్ కాళ్ళ మీదనే. అండ్ టేల్ చూడండి ఫుల్ లావుగా అండ్ ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. లైక్ దాని కాళ్ళలాగానే దాని టేల్ కూడా ఉంది. సో టేల్ మాత్రం అసలు సూపర్గా హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నది. ఇంతే అండి, ఫోర్ట్ వర్త్ జూ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.